గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మకర సింహ ఒకవేళ పెళ్లి చేసుకున్న అమ్మాయి అబ్బాయి కానీ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి అబ్బాయి కానీ ఒకరు మకర రాశిలో జన్మించి ఇంకొకరు కనుక సింహరాశిలో జన్మించినట్లయితే వారి ఇరువురి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, ఎటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో ఈ వీడియోలో నేను వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ముందుగా ఈ సింహరాశి వారి గురించి మాట్లాడుకున్నట్లయితే ఆత్మాభిమానం ఎక్కువ అండి. అటుపక్క మకర రాశి వారేం తక్కువ కాదు, వారికి ఆత్మాభిమానం ఎక్కువే. అయితే వీరిద్దరి మధ్య ఎక్కువగా గొడవలు అవుతాయి. వీడియో స్టార్టింగ్లోనే ఎక్కువగా గొడవలు అవుతాయని నేను ఎందుకు చెప్తున్నాను అంటే దానికి గల మొట్టమొదటి కారణం సింహ మకర రాశులకు బకోట దోషం అనేది సూచిస్తుంది. రెండవ కారణం ఇటుపక్క సింహరాశి వారిది డామినేటింగ్ క్యారెక్టరేనండి, అటుపక్క మకర రాశి వారిది కూడా డామినేటింగ్ క్యారెక్టరే. వైవాహిక జీవితంలో ఇద్దరి డామినేషన్ కనుక ఉన్నట్లయితే ఎప్పుడూ గొడవలే జరుగుతాయి. ఈ మకర సింహరాశుల్లో జన్మించిన వారి వైవాహిక జీవితంలో కూడా తరచుగా మనస్పర్ధలు వచ్చే అవకాశాలు, తరచుగా గిల్లీ గజ్జాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మకర సింహరాశులకు 100%కి 35% మాత్రమే అనుకూలంగా ఉంటుంది. మిగిలిన 65% ప్రతికూలతను సూచిస్తుంది. ఒకవేళ వీరు ఆల్రెడీ వివాహం చేసుకున్నట్లయితే వీరి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, వీరి వైవాహిక జీవితం బాగుండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరిస్తాను. ముందు చెప్పినట్లుగా సింహరాశి వారికి అన్నిటికంటే కూడా ఆత్మాభిమానం ఎక్కువ అండి. మకర రాశి వారిది కూడా సేమ్ లక్షణమే. అంటే వారి ఆత్మాభిమానాన్ని కనుక ఎవరైనా దెబ్బతీసినట్లయితే అసలు తట్టుకోలేరు. ఇద్దరూ కూడా ఏ విషయంలోనైనా సరే సొంత నిర్ణయాలను తీసుకోవటానికి ఇష్టపడతారే తప్ప పక్కన వారిచ్చిన ఉచిత సలహాలను స్వీకరించరు. దానివల్ల ఏమవుతుందంటే భార్యాభర్తలు ఇద్దరూ కూర్చుని మాట్లాడుకునేటప్పుడు నేనంటే నేనంటారు. ఒకరు చెప్పిన మాటకి ఇంకొకరు తల వంచరు. కానీ ఇద్దరిలో ఉండే కామన్ లక్షణాలు ఏంటంటేనండి ఇద్దరికీ కోపం ఎక్కువే. మకర రాశి వారి కంటే సింహరాశి వారికి ఇంకా కోపం ఉంటుంది. నేను ఇంతకు ముందు చేసిన వీడియోస్లో మకర రాశి వారి కంపాటబిలిటీ చెప్పేటప్పుడు వీరికి విపరీతమైనటువంటి కోపం ఉంటుంది అని చెప్పాను. అసలు వీరికంటే కూడా ఈ సింహరాశి వారికి ఇంకా ఎక్కువ కోపం అండి. ఒక మాటలో చెప్పాలంటే దొందుకు దొందే అని చెప్పాలి. కానీ వీరిద్దరికీ మంచి తెలివితేటలు ఉంటాయి. ఏ పనిని వీరికి అప్పగించినా సరే అది సింహరాశి వారు కావచ్చు లేదా మకర రాశి వారు కావచ్చు, చాకచక్యంతో వారికి ఉన్న తెలివితేటలతో ఆ పనులన్నిటినీ కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఇద్దరికీ కూడా మాట తప్పే స్వభావం ఉండదండి. కొద్దో గొప్ప మంది ఉంటారేమో కానీ 90% మంది రాసుల్లో జన్మించిన వారు నిజాయితీకి కట్టుబడి ఉంటారు. కాబట్టి ఆ నిజాయితీ అనేది ఎదుటివారికి చాలా పొగరలాగా కనిపిస్తుంది. అయితే సింహరాశి వారికి కొద్దిగా అహంకారం ఉంటుందండి. వారు ఒప్పుకోరు, కానీ సింహరాశి వారి ప్రవర్తన చూస్తే ఎదుటి వారికి అర్థమవుతుంది. అలాగే ఈ రెండు రాశుల్లో జన్మించిన వారికి మానసిక బలం అనేది ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే తట్టుకుని నిలబడతారనమాట. ఉదాహరణకు సింహరాశి వారిని కనుక తీసుకున్నట్లయితే వారు ఎదురుగా ప్రళయం వస్తున్నా సరే తొనకరు బెనకరు. కొన్నిసార్లు ఆ అధిక ఆత్మవిశ్వాసమే జీవితంలో ఎదురు దెబ్బలకు కారణమవుతుందండి. ఇద్దరికీ కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉంటుందండి. ఎలాంటి ఆపద వచ్చినా సరే మనోధైర్యంతో ఉంటారు, అది ఓకే, కానీ ఉండవలసిన దానికంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కొన్నిసార్లు పనికిరాదు అని రెండు రాసుల వారు గుర్తుంచుకోవాలి. అయితే వీరిద్దరి మధ్య ఉన్న తేడా ఏంటంటేనండి, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఇద్దరికీ తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా సింహరాశి వారు ఆవేశంలో ఉన్నప్పుడు ఆ తెలివితేటలను ఉపయోగించరు. కానీ మకర రాశి వారు అలా కాదండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంత కోపంలో ఉన్నా సరే వారికున్న తెలివితేటలను ఉపయోగిస్తారు.
ఒక మాటలో మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, ఉదాహరణకు సింహరాశి వారి కోపం వచ్చిందనుకోండి, వెంటనే ముఖం మీద అసలు తిట్టినట్లుగానే మాట్లాడతారు. అందుకే వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారండి. వీరంటే ఇష్టపడేవారి కంటే కూడా ఎదురుండి ప్రశ్నిస్తారు కాబట్టి శత్రువులే ఎక్కువగా ఉంటారు సింహరాశి వారికి. కానీ మకర రాశి వారికి కూడా కోపం ఉన్నప్పటికీ కూడా, వారికి కోపం వచ్చినప్పటికీ కూడా, స్ట్రైట్ ఫార్వర్డ్ అయినప్పటికీ కూడా వారు తిట్టినా ఎదుటి వారికి తిట్టినట్లుగా అనిపించదండి. అంటే ఎటకారంతో చురకలను అంటిస్తారు. ఆ మాటలు విన్న తర్వాత కూడా అసలు వీరు నన్ను తిట్టారా పొగిడారా అని ఒక నిమిషం ఎదుటి వారికి అర్థం కాదనమాట. మాటల మాంత్రికులు అని చెప్పవచ్చు. తెలివైన వారండి. సింహరాశి వారికి తెలివితేటలు ఉన్నా సరే ఆవేశం డామినేట్ చేసి ఆ తెలివితేటలను ఉపయోగించరు. మకర రాశి వారు అలా కాదు. వారికి ఉన్న తెలివితేటలను 100కు 100% ఉపయోగిస్తారు. కానీ మకర రాశి వారితో గెలవటం అంత సులువైన పని కాదండి. ఇక్కడ సింహరాశి వారు సమవుజ్జులు కాబట్టి వీరిద్దరికి గొడవలయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇద్దరూ తగ్గరండి, ఇద్దరూ మొండివారే. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా మకర సింహ ఇద్దరూ కూడా దొందుకు దొందే. అలాగే సింహరాశి వారు వారిని నమ్మి కనుక ఒక మనిషి వారి దగ్గరకు వచ్చి నాకు ఈ సహాయం చెయ్యండి అని నోరారా అడిగితే వీరి పనులను పక్కన పెట్టుకుని మరీ సహాయం చేస్తారండి. కానీ మకర రాశి వారు అలా కాదు. వారికి సహాయ గుణం ఉన్నప్పటికీ కూడా సొంత స్వార్థం అనేది ఉంటుంది. కానీ అటువంటి స్వార్థం అనేది ఉండాలి. లేకపోతే సింహరాశి వారి మాదిరిగా అందరికీ సహాయాలు చేసుకుంటూ కూర్చుని పక్కవారి ఉన్నతికి కారణమై వీరు మాత్రం అదే స్టేజ్లో ఉంటారు. మకర రాశి వారు ముందు నా పని చేసుకున్న తర్వాత పక్కవారికి సహాయం చేస్తాను అనే టైప్ అండి. సింహరాశి వారు వారికి వచ్చే పేరు కోసమైనా సరే వారి ముఖ్యమైన పనులను కూడా పక్కన పెట్టి పక్కవారి కోసం వెళ్తారు. ఆ విషయంలో కూడా సింహ మకర రాశిలో జన్మించిన దంపతులకు గొడవలయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సింహరాశి వారు వారికి ఉన్న తెలివితేటలన్నిటినీ కూడా పక్కవారి పనుల కోసం ఉపయోగిస్తారే తప్ప వారి సొంత పనుల కోసం ఉపయోగించరండి. ఒకవేళ ఈ సింహరాశి వారికి మీనరాశి వారు కానీ లేదా సున్నితమైనటువంటి మనసు గలవారు ఎవరైతే ఉంటారో వెంటనే ఎయిడ్ చేసేవాళ్ళు కర్కాటక రాశి వారు కానీ మిథున రాశి వారు కానీ వీరికిచ్చి కనుక సింహరాశి వారిని వివాహం చేస్తే వీరిదే ఎక్కువగా డామినేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ మకర రాశి వారు కాబట్టి వీరి పప్పులేమి ఇక్కడ ఉడకవండి. మకర సింహరాశిలో జన్మించిన వారిద్దరూ కూడా వారికి నచ్చినట్లుగానే ఉంటారండి. వారి జీవిత భాగస్వామి కనుసైగల ప్రకారం ప్రవర్తించాలి అంటే ఇద్దరూ వ్యతిరేకిస్తారు. ఒక మాటలో చెప్పాలంటే వీరిద్దరిది ప్రేమ గల స్వభావం అండి. చాలా ప్రేమ ఉంటుంది లోపల. కాకపోతే వీరిద్దరికీ ఉన్న కోపం ఆవేశం అనేవి వారిలో ఉన్న ప్రేమను వారిలో ఉన్న తెలివితేటలను ఇంకా డామినేట్ చేస్తాయి. అయినప్పటికీ కూడా సింహరాశి వారు ఎదుటి వారి మీద ప్రేమను చూపిస్తారు. వారి జీవిత భాగస్వామి అంటే చాలా ఇష్టం. వేరే వారు వచ్చి వారి జీవిత భాగస్వామిని ఒక మాట అంటే అసలు ఊరుకునే మనుషులు కాదు. అయినప్పటికీ వారి జీవిత భాగస్వామిని మాటలతో ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి కోపం వచ్చినప్పుడు అండి. అదే మాట వీరిని తిరిగి అంటే వీరికి ఎంత కోపం వస్తుందో, కానీ వీరు మాత్రం వారి జీవిత భాగస్వామిని అనొచ్చు. అంటే కొన్ని సందర్భాలలో నాకు ఒక న్యాయం పక్కవారికి ఒక న్యాయం అన్నట్లుగా ప్రవర్తిస్తారు. వారి జీవిత భాగస్వామి వర్షన్ ఎలా ఉంటుందంటే వీరికే నా కోపం నాకుండదా అన్నట్లుగా ఉంటుంది. ఇక్కడ మకర రాశి వారు కాబట్టి ఇద్దరిలో ఎవ్వరూ తగ్గరు కాబట్టి ఇద్దరికి గొడవలయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్లుగా కేవలం 35% మాత్రమే అనుకూలంగా ఉంటుందండి. ఈ మకర కుంభరాశుల వారి మధ్య ఏమైనా గొడవలు వచ్చాయి అంటే డబ్బు వల్ల కాదండి, సంపాదన వల్ల రావు, బంధువుల వల్ల కూడా రావండి. వీరిద్దరు ఈగో వల్లే వస్తాయి. వారిలో ఉండే ఆ కొద్దిపాటి ఈగోని కనుక పక్కన పెట్టినట్లయితే వారి మనసులో ప్రేమ భావాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇద్దరిది విడదీయరాని జంటగా ఉంటుంది. కానీ ఇద్దరూనండి వారిద్దరి మధ్య ఎన్ని గొడవలు వచ్చినా ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని మాత్రం తీసి పక్కన పెట్టరు. ఆ ప్రతీకార స్వభావాన్ని కంటిన్యూ చేస్తారు. అలాగే ఈ మకర సింహరాశుల్లో జన్మించిన వారిద్దరూ కూడా బంధానికి చాలా విలువనిస్తారండి. వారి జీవిత భాగస్వామి అంటే చాలా ఇష్టం. మకర రాశి వారు సింహరాశి వారిని ఇష్టపడతారు, సింహరాశి వారు మకర రాశి వారిని ఇష్టపడతారు. ఎందుకంటే రెండు రాశుల్లో జన్మించిన వారు కూడా నా జీవిత భాగస్వామి ధైర్యంగా ఉండాలి అనుకుంటారు.
ఇద్దరి మనసులో ప్రేమ ఉంటుంది, కాకపోతే ఆ ఈగోయే ప్రాబ్లం వీరిద్దరి మధ్య కూడా. దానితో పాటు బకోట దోషం కూడా సూచిస్తుంది కాబట్టి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఎక్కువగా వస్తాయి, తరచుగా వస్తాయి. కానీ ఇద్దరూ కూడా నీతి నిజాయితీకి నిలువుటద్దంగా ఉంటారండి. కాకపోతే ఇక్కడ మకర రాశి వారు పొగడ్తలను ఈజీగా పసిగడతారండి. ఎదుటివారు ఏదైనా వీరితో పని చేపించుకోవాలని నిర్ణయించుకుని వీరిని పొగిడారనుకోండి, ఓహో నా నుండి వీరు ఇది ఆశిస్తున్నారు కాబోలు అని వారు గుర్తించగలుగుతారు. అంతటి తెలివి గలవారు. సింహరాశి వారికి కూడా అంతటి తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా వీరిని బుట్టలో వేసుకోవటం చాలా ఈజీ అండి. పొగిడితే ఇట్టే పడిపోతారు సింహరాశి వారు. ఒకవేళ మకర రాశి వారికి సింహరాశి వారికి గొడవైనట్లయితే మకర రాశి వారు సింహరాశి వారి దగ్గరికి వెళ్ళి కొంచెం పొగిడినా చాలు, లేదా చిన్నగా సారీ చెప్పినా చాలండి, వెంటనే జరిగిన మొత్తం మర్చిపోతారు. ఇటు వీరు కూడా చెప్పరు, ఎందుకంటే వీరికి కూడా కొద్దిగా ఇగో ఉంటుంది. ఇద్దరూ కూడా పంతాన్ని నెగ్గించుకోవటానికే ప్రయత్నిస్తారండి. సింహ మకర రాశిలో జన్మించిన వారికి వివాహం అయ్యి వారి వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుందండి. ఆ కోపావేశాలను పక్కన పెట్టి మెయిన్గా ఈగోని పక్కన పెడితే వీరిద్దరిది విడదీయరాని జంటగా ఉంటుంది. అలాగే మకర రాశి వారు శారీరకంగా కొద్దిగా బలహీనంగా ఉంటారండి. సింహరాశి వారి విషయానికి వస్తే సింహరాశి వారికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందువలన అంటే సూర్య భగవానుడి యొక్క ఆశీస్సుల వల్ల. తన కోపమే తనకు శత్రువు అనే సామెత సింహరాశి వారికి బాగా సెట్ అవుతుందండి. అందువలన వీరిలో ఉండే ఆ స్వభావం కారణంగా ఎదుటివారిలో తప్పులు ఎదుగుతారు, గిల్లీ కజ్జాలు పెట్టుకుంటారు. వీరు న్యాయంగా ఉంటారు, అది సరిపోతుంది, కానీ ఎదుటివారు కూడా అలానే ఉండాలి అని వారిపైన ఫోర్స్ చేస్తారు. ఎవరైనా తప్పు చేసినా వెంటనే ప్రశ్నిస్తారండి, అది కూడా కఠినమైనటువంటి మాటలతో. ఆ స్వభావం వల్లే వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారండి. ఒక మాటలో చెప్పాలంటే మకర సింహరాశిలో జన్మించిన వారిద్దరూ కూడా వారిది ఎంత మంచి మనసు అయినప్పటికీ కూడా వారి మాటలకు లోబడి ఎదుటివారు ఉండాలి అనుకుంటారు. అందరికంటే ఎక్కువ తెలివితేటలు ఉంటాయి, కానీ వీరు ఎదుటివారిని ఒక మాట అంటే వారేం మాట్లాడకూడదు అనుకుంటారు, అలా ఆశిస్తారు. అదే మాట ఎదుటివారు వీరిని అన్నారనుకోండి, ఎక్కడ లేని కోపం వస్తుంది ఇద్దరికీ కూడా. ఈ సింహరాశి వారు ఎదుటివారి సమస్యలను ఎదుటివారి గిల్లీ గజ్జాలను ఈజీగా పరిష్కరిస్తారండి. అంటే తీర్పుని బాగా చెప్పగలుగుతారు న్యాయంగా. ఎందుకంటే వీరు ఎవ్వరికీ జంకరు కాబట్టి అటు ఇటు సమన్యాయంగా కూర్చుని పరిష్కారాలు ఇవ్వగలుగుతారు. కానీ తమ సమస్యలకు వచ్చేసరికి మాత్రం తామే పరిష్కరించుకోవటాన్ని కష్టంగా భావిస్తారండి. అంటే ఒక మాటలో నేను ఇంతకుముందు చెప్పినట్లుగా వారి తెలివితేటలన్నీ కూడా పక్కవారికి ఉపయోగపడతాయే కానీ వారి సొంత పనులకు ఉపయోగపడవు. సమాజంలో జరిగేవన్నీ నాకే కావాలి అనుకుంటారు, అన్నిట్లో వేలు పెడతారు. ఆ స్వభావం మకర రాశి వారికి నచ్చదు. మకర రాశి వారేమో ముందు నా గురించి చూసుకుని తర్వాతే కొంచెం టైం ఉంటే అప్పుడు పక్కన వారి సమస్యలు పరిష్కరించవచ్చు అనుకుంటారు. సంసారం సాఫీగా సాగాలి అంటే ఆ లక్షణం అనేది ఉండాలండి. కొద్దిగా స్వార్థం ఉండాలి వారి పనుల్లో, లేకపోతే అందరూ ఉపయోగించుకుంటారు. ఆ విషయం సింహరాశి వారు గుర్తించలేకపోతారు. అలాగే సింహరాశి వారు ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడతారండి. ఎక్కడైతే ఏది చెప్పకూడదో అదే చెప్పి ఇబ్బందుల్లో చిక్కుకుంటారండి. అంటే రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం. సింహరాశి వారు నేను చాలా తెలివైన వారిని అనుకుంటారు, కానీ అందరూ వీరిని ఉపయోగించుకుంటారు. వీరికి ఉండే ఆ ప్రశ్నించే గొంతుని అందరూ ఉపయోగించుకుంటారండి. వారు లాభపడతారే కానీ వీరికి శత్రువులు ఎక్కువ అవుతారు. ఆ విషయాన్ని వీరు గమనించరు. మకర రాశి వారు అది గమనించి వీరికి చెప్పే ప్రయత్నం చేసినా వీరు వినరు. ఒక రాజులాగా జీవించటానికి ఇష్టపడతారండి, అంతే తప్ప ఎదుటివారి విజయాన్ని చూసి అసూయపడరు. ఈ సింహరాశి వారిలో ఉండే గొప్ప లక్షణం ఏంటంటేనండి, ఎదుటివారు ఎదుగుతున్నారనుకోండి అసూయ పడకుండా వారిని ప్రోత్సహిస్తారు. మకర రాశి వారేమో నేను ఇంతకుముందు చెప్పినట్లుగా వారికి కొద్దో గొప్ప స్వార్థం ఉంటుంది, వారికంటే ఇంకా పైగా ఎదగటానికి ప్రయత్నిస్తారు. అంటే మకర రాశి వారికి పోటీ తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. అది బయట వారికి ఎలా కనిపిస్తుంది అంటే ఎదుటివారు ఎదుగుతున్నారు కాబట్టి అసూయ పడుతున్నారు అన్నట్లుగా భావిస్తారు. కాబట్టి మొత్తం మీద సింహ మకర రాశిలో జన్మించిన వారిద్దరికీ కూడా మంచి తెలివితేటలు ఉంటాయండి. ఇద్దరిని లీడర్స్ బై బర్త్ అని చెప్పవచ్చండి. అయినప్పటికీ కూడా వీరిద్దరికీ ఉండే కొద్దిపాటి ఈగో కారణంగా వైవాహిక జీవితంలో తరచుగా సమస్యలు వస్తాయి.
అహంకారానికి కనుక దూరంగా ఉన్నట్లయితే, అంటే అన్నారులే నా జీవిత భాగస్వామిగా అని సర్దుకున్నట్లయితే విజయ మార్గంలో పయనిస్తారు. మీరిద్దరూ కలిస్తే ఎంతటి ఘనకార్యాన్నైనా సాధించగలుగుతారండి. కాకపోతే ఈగో అడ్డొస్తుంది. సింహరాశిలో జన్మించిన వారు అమ్మాయి అయినా అబ్బాయి అయినా, మకర రాశిలో జన్మించిన వారు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఎలా చెప్తారంటే, సింహరాశి వారేమో నా భార్య నేను చెప్పినట్లుగా విందో, లేకపోతే నా భర్త చాలా మొండివాడు అనుకుంటుంది. అటుపక్క మకర రాశి వారు కూడా అలాగే అనుకుంటారు, నా భర్త నేను చెప్పినట్లుగా వినడు, నా భార్య కూడా మొండిది అని అటువైపు వారు కూడా అనుకుంటారు. కానీ మీరు వింటున్నారా అంటే వారు వినరు. ఎదుటివారే కొద్దిగా లొంగాలి అనుకుంటారు. ఈ లక్షణం అనేది ఇద్దరిలో ఉండటం వల్లే వీరిద్దరి మధ్య సమస్యలకు కారణం అవుతుందండి.